హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ భవ్యారెడ్డి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే గనా నేను అసలు ఈ ప్లేస్కి వెళ్తాను అనుకోలేదు. ఎక్స్పెక్ట్ చేయని జర్నీ అనమాట ఇది. నేను ఎందుకు వెళ్ళాను, ఎలా వెళ్ళాను అనేది పూర్తి వీడియోలో చెప్పేస్తాను. చివరి వరకు చూసేయండి, ఓకేనా? నేను మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానండి అనుకోకుండా. అక్కడికి వెళ్తే అప్పటికే అరౌండ్ 5:30 అలా అయిందండి టైము. ఇంకా అప్పుడు వచ్చి మా పెద్దమ్మ వాళ్ళు మనము ఇక్కడ పెద్దరెడ్డిపల్లి అనే ఊరుతావా మినీ అయోధ్య కట్టించారు, అక్కడికి వెళ్దాము అని డిస్కషన్ చేస్తారనమాట. సరేలే వెళ్దామని చెప్పేసి అందరూ ఒక 9 మెంబర్స్ 10 మెంబర్స్ అలా రెడీ అయిపోయాము. వ్యాన్ మాట్లాడుకొని వ్యాన్లో వెళ్ళామండి అక్కడికి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి వెళ్తాను చూడగలను. చాలా వీడియోస్లో చూసాను ఆల్రెడీ ఈ ప్లేస్ని అయితే గన. కానీ ఈ ప్లేస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేపటికి చాలా గ్రౌండ్ ఉండింది. అక్కడ వెహికల్ స్టాప్ చేయడానికి కానీ వెళ్ళడానికి కానీ చాలా అంటే చాలా ప్లేస్ అనేది క్లీన్ చేస్తారనమాట. అంటే అక్కడ ఏం చెప్పారంటే 7 acres అన్ని చెప్పారండి మాకు. క్లీన్ చేసింది మొత్తం చాలా పీస్ఫుల్గా ఉండింది ప్లేస్ కూడా అయితే గన. ఇది వచ్చేసి చాలా మంది అయితే అయోధ్య వెళ్ళి చూడలేపరు కదా. ఇక్కడైతే అయోధ్యలో ఎలా ఉంటే అలాగే సేమ్ డిట్టో అండి కట్టించారనమాట. అంటే ఒక సాయాబన్న వాళ్ళంటే కట్టించింది. వాళ్ళకి వచ్చేసి దగ్గర 1 కోటి రూపాయల దాకా ఖర్చు వచ్చిందంటండి అది కట్టి ఇచ్చేసేదానికి. వాళ్ళు ఒక డాక్టర్ అంటే అన్న పేరు కూడా ఏదో చెప్పారు కానీ నాకైతే ఐడియా లేదు, మర్చిపోయాను, సారీ. ఈ ప్లేస్ కూడా ఇంత బాగుండిందంటే అంత బాగుంది. చూడండి, సేమ్ డిట్టు అయోధ్యలో ఎలా ఉంటే అలాగే కట్టించారంట. నేనైతే అయోధ్యకి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళి చూసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అంటే చాలా మంది కూడా వచ్చి వీడియోస్ తీసి ఇక్కడ పెట్టారు, వైరల్ కూడా అయ్యారు వీడియోస్ కూడా అయితే గన. నేను వెళ్ళేపటికి లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. వెళ్తానైతే అస్సలు అనుకోలేదు. నేను వెళ్ళాను, ఫుల్ ఖుషి నేనైతే గన. ఇక్కడ చూడండి లోపల అంతా చూసుకొని వచ్చేసేపటికి బయట చాలా అంటే చాలా అద్భుతంగా రాములవారి విగ్రహం కూడా సైడ్లో పెట్టించేస్తారండి. ఎందుకంటే లోపల టెంకాయ ఏమి కొట్టడానికి వీలు లేదనమాట. బయట వచ్చి ఇక్కడ రాములవారి విగ్రహం ముందు మనం టెంకాయ కొట్టుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారా విగ్రహం కానీ ఆ గోపురం కానీ అయోధ్యలో ఎలా ఉంటే మనం చూసాం కదండి ఆల్రెడీ ఫొటోస్లో కన్నా వీడియోస్లో కన్నా అలాగే ఉండిందనమాట. ఆంజనేయ స్వామిని అయితే పెట్టారండి వాళ్ళు. ఒప్ప గాలితో తేలుతున్నట్టు ఎంత బాగున్నారంటే అంత బాగుంది. దాదాపు 50 minutes అలాగే చూస్తూ ఉండిపోయాయి అనమాట. అంత ఇదిగా డెకోర్ చేయడం వాళ్ళు ఇట్లా కట్టారేమో అండి. అసలు చాలా గ్రేట్ అనమాట నాకు తెలిసినంత వరకు. మళ్ళీ అలాగే ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే మంగ్లీ గారు అయితే వస్తారని చెప్పారు, సింగర్ మంగ్లీ గారు. కాకపోతే ఆ రోజు అయితే రాలేదండి, లాస్ట్ వరకు రాలేదులేండి. సెట్ ఆఫ్ అండి ఇదంతా కూడా. అక్కడ అది కూడా ఒక 1 week అలా పెట్టారు అంతే అండి. ఆ 1 week కూడా ఎంత కష్టపడారో వాళ్ళు. దానికైతే యాడ్సప్ అండి వాళ్ళకైతే గన. ఇక్కడ చూసేపటికి మేము అన్నదానం అనేది చేస్తున్నారండి ఇక్కడ సపరేట్గా ప్లేస్లో. చాలా వరకు జనాలు వచ్చారండి. ప్రసాదం కూడా నాకైతే ఒకటే అండి బాధ అయింది. అక్కడ ప్రసాదము ఇంత తింటామో అంతే పెట్టించుకోవాలి, కానీ పెట్టించుకున్న తర్వాత వేస్ట్ అయితే చేయవు. చాలా వరకు ఎంత పారేసారో అయితే నాకు చాలా బాధ అయిపోయింది ఆ విషయంలో మటుకు. కానీ ఈ ప్లేస్ కట్టించిన అన్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎంతో మంది అయోధ్య వెళ్ళి చూసి రాలేపురు, ఇక్కడైతే వచ్చి చాలా వరకు దర్శనం అయితే చేసుకున్నాను స్వామివారిని అయితే గన. నేనైతే 2 times వెళ్ళానండి లోపలికి. 2 times వెళ్ళి కూడా బాగా దర్శనం చేసుకొని చూసుకొని వచ్చారనమాట. ఆ పక్కలో కూడా గరుడ విగ్రహం అనేది కూడా పెట్టారనమాట. మీరు గమనించినట్లయితే వీడియోలో కనపడుతుంది. ఇక్కడ మళ్ళీ చాలా మంది కోలాట అనేది డాన్స్ అనేది ఎంత బాగా చేశారు. ఈ పాప అయితే చూస్తున్నారా 2 చేతులు ఇలా పట్టుకొని, అదే పూర్ణమి మూవీ గుర్తుందా మీకు? ఆ మూవీలో చేసిన లాస్ట్ సాంగ్కి చేస్తున్నారన్నమాట. ఇక్కడ సాంగ్ యాడ్ చేయడానికి లేదండి ఇక్కడ, అందుకే నేను సాంగ్ యాడ్ చేయకుండా ఊరికే చూపిస్తానండి మీకు అంతేగాన. అస్సలు జనాలు అయితే కానీ విజల్స్ ఏమి అరుపులు ఏమి అబ్బబ్బబ్బ భలే ఉండిందండి. ఎంజాయ్మెంట్ కూడా అలాగే ఉండింది ఇక్కడ. మెయిన్ అండి ఇంకోటి ఏమంటే కన్నా ఇక్కడ టికెట్స్ కానీ లోపలికి వెళ్ళడానికి అమౌంట్ ఏమాత్రం తీసుకోవాలండి. కేవలం అక్కడ ఉండి పెట్టారు, ఉండిలోకి ఇష్టపడిన వాళ్ళు డబ్బులు వేయచ్చు, లేదంటే లేదండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, ఎందుకంటే ఈ వీడియో నేను ఎంతో ముందుగా అప్లోడ్ చేయాల్సింది, చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి. మీరు కొంతమంది వెళ్ళింటారు, వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. వెళ్ళలేని వాళ్ళు చూసి ఇలా అయినా హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి. అలాగే ఈ వీడియో మీరు మొత్తం చూశాక మీకు ఏమనిపిస్తుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.